ఇది కూడా ఉత్తరాది పార్టీ అనేది నాకు క్లియర్గా అర్థమైపోయింది. అంటే అంబేద్కర్ సెకండ్ క్యాపిటల్ కావాలి హైదరాబాద్ను, అంబేద్కర్ సౌత్ గురించి మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళేమి మాట్లాడట్లేదు. దక్షిణాది గురించే మాట్లాడట్లేదు. అసలు దక్షిణాది అంశాలనే లేవనెత్తట్లేదు, చర్చలనే పెట్టట్లేదు. సో కాబట్టి మొదటి నుండి కూడా 2013లో నేను కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయండి హైదరాబాద్ను అని చెప్పాను. తెలంగాణ క్యాపిటల్తో పాటు సెకండ్ క్యాపిటల్ చేయండి, కామన్ క్యాపిటల్గా ఉంటే కేవలం 10 ఏళ్ళే ఉండాలి ఆంధ్ర వాళ్ళు. సెకండ్ క్యాపిటల్ అయితే పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోతారు. ఉండిపోవడం వల్ల లాభం కూడా ఉంది. మీరు చాలామంది నష్టం కేవలం ఆంధ్రలోనే నష్టం జరుగుతుందని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పాలక సమాజంగా నష్టం చేయొచ్చు కాక, కానీ అంతకంటే దుర్మార్గంగా నష్టం చేస్తుంది అయితే మాత్రం ఉత్తరాది వాళ్ళు. మీరు చాలా గమనించాలి దయచేసి. ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ కేంద్రం, కానీ అక్కడ ఒక్క కాంట్రాక్ట్ కూడా తెలంగాణలో లేడు, ఉత్తరాది వాళ్ళే ఉన్నారు. చివరికి లైట్ పెట్టేయాలన్నా కూడా ఎక్కడ వేయాలి, ఉత్తరాది వాడు వచ్చి చేయాలి. కాంట్రాక్టర్ ఉత్తరాడే ఉంటాడు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న 2 పెట్రోల్ పంపులు కూడా ఉత్తరాది వాళ్ళే పెట్టిండు. ఇప్పుడు పెట్టింది కాదు, అప్పుడు నేను పుట్టకముందు అంటే 70 కాదు, చాలా కాలం క్రితం వాళ్ళు 100 ఏళ్ళకు పైగానే వచ్చేది వాళ్ళు. అంటే ఇవాళ రైల్వే వాళ్ళకు కూడా నేను ఎప్పటి నుండో మొత్తుకుంటున్నా, ఇప్పుడు కూడా కాదు, చాలా అంతకుముందు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఇక్కడ సికింద్రాబాద్లో పెట్టారు. ఆ రోజు కూడా నేను వచ్చి చెప్పడం జరిగింది. మనం దక్షిణాదిలో సపరేట్గా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. దక్షిణ రైల్వే ఏదైతే ఉందో, సౌత్ సెంట్రల్ రైల్వే ఏదైతే ఉందో దానికి తీరని నష్టం జరుగుతుందని చెప్పేసి దాదాపుగా నేను 5 ఏళ్ళు అవుతుంది అనుకుంటా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు అంబేద్కర్ జయంతికి వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. 2015లో వరంగల్ బై ఎలక్షన్ అప్పుడు కూడా కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ వాళ్ళు నాగన్న నేతృత్వంలో వాళ్ళంతా మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను చెప్పాను, అక్కడ నేను ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాను. దక్షిణాదికి అంటే చాలా చిన్న చూపు. ఇప్పుడు మనకు రైల్వే డివిజన్ డెవలప్మెంట్ అవుతూ ఉంటే మనకు కాజీపేట డివిజన్ డెవలప్మెంట్ అనే పోటీ కాదు దయచేసి. అసలు సౌత్కే చాలా తీరని నష్టం జరుగుతుంది. ఎట్లా అంటే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రైల్వేకి కేటాయింపులు 59,000 కోట్లు, కానీ అదే నార్త్ రైల్వేస్కి కేటాయించింది 3,200 కోట్లు. 59,000 కోట్లు ఎక్కడ, 3,200 కోట్లు ఎక్కడ? మీకు ఎట్లా డెవలప్ అవుతుంది సౌత్ డబ్బులు లేకపోతే? సౌత్ సెంట్రల్ రైల్వేకి బడ్జెటే కేటాయించకపోతే మీకు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుంది? సో ఇవాళ సౌత్ సెంట్రల్ రైల్వేస్ కొట్లాడాల్సింది చాలా కీలకంగా. ఈ సౌత్లో ఉన్న వాళ్ళు సౌత్లో ఉండాలి. ఉద్యోగస్తుడు డైరెక్టర్ అయినా ఎండి అయినా వీడు సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఉన్నవాడు ప్రతి ఒక్కడు ఒక్క నార్త్తో కూడా రానియత్మా ఇక్కడికి ఉద్యోగిగా. మన బడ్జెట్ గురించి మన పెద్ద ఎత్తున కొట్లాడాలా. ఇంతవరకు మనకు రైల్వేకి సౌత్కి కేటాయించారా? ఇంతవరకు మంత్రి పదవి ఇచ్చిందా? సౌత్కు రైల్వే మంత్రి పదవి అర్హులు లేరా? ఇంతవరకు 70-80 ఏళ్ళుగా మనకు సౌత్కు మనకు ఉపాధి ఇచ్చిందనుకుంటా మనల్ని, అంతేగాని క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. సహాయ మంత్రి ఇచ్చినట్టున్నారు అంతే, అది కూడా దత్తాత్రేయ గారికి ఈ మధ్యకాలం. బీహార్ వాళ్ళకు మాత్రమే ఎందుకు ఇస్తున్నారు? బీహార్ వాళ్ళంతా తురుముకాల, తెలంగాణ వాళ్ళు కాదా, లేకపోతే మన సౌత్ ఇండియా వాళ్ళు కాదా? మన ట్యాక్స్ కడతలేమా? హైయెస్ట్ ట్యాక్స్ మనమే కడుతున్నాం, కానీ మనకెందుకు బడ్జెట్ ఇవ్వట్లేదు? మనంతా సన్నాసులు పోయి కూర్చుంటున్నారు అక్కడ. మనోళ్ళంతా పోయి సన్నాసులు పోయి కాంగ్రెస్ కూడికం చేసేటోళ్ళు, బీజేపీ కూడికం చేసేటోళ్ళు పోయి చేస్తే అక్కడ ఏం అడిగేది ఉండదు అక్కడ. అర్థమైందా? ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి పాపం తమ్ముడు కోట శ్రీనివాస్తో మాట్లాడి కావచ్చు, కానీ అసలు దేకను కూడా దేకరు, ముఖ్యమంత్రిని దేకరు అక్కడ. అసలు రాహుల్ గాంధీకి
ఈ ఈ ఈ తెలంగాణ గడ్డ మీద కానీ రాహుల్ గాంధీకి సౌత్ ఇండియా మీద కానీ ఏమాత్రం ప్రేమ లేదు 100% చెప్పగలుగుతా నేను. ఎందుకంటే ఆ రోజు సౌత్కు కామన్ క్యాపిటల్ వద్దు, సెకండ్ క్యాపిటల్ చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ 55లోనే చెప్పాడు సెకండ్ క్యాపిటల్ చేయమని సౌత్కు అని చెప్పి 70 మంది విద్యార్థులతో తీసుకుపోయి మేము ఆయన ఇంటి ముంగట ఏంటి పొర్రు దండాలు పెట్టినాం అపాయింట్మెంట్ ఇవ్వమని. ఇంత చిన్న చూపు తెలుసా మీకు? కనీసం సౌత్ గురించి మాట కూడా మాట్లాడారు వాళ్ళు, ఒక మాట కూడా, సింగిల్ మాట. ఇప్పుడేదో డీలిమిటేషన్ వచ్చింది కాబట్టి చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్ కనుక ఒకవేళ ఆ బిల్లు కనుక వాళ్ళు ముంగడ పెట్టకపోతే ఆయన చర్చ జరిగే అవకాశం లేదు సౌత్ గురించి. అసలు సౌత్ వాళ్ళకి లెక్క కూడా కాదు. ఎందుకంటే పార్లమెంటు సీట్లే 130 సీట్లు. ఆ 130 సీట్లు కాంగ్రెస్ వైపే ఎక్కువ పోయేది ఉండే అప్పట్లో. ఇప్పుడు కొంత బీజేపీ కూడా మన లోకల్ పార్టీలకు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. బట్ ఏంటంటే నేను ఈ సందర్భంగా చెప్పాల్సుకున్నాను, మా అరగోపాల్ సారు పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఇక్కడే ఉన్నారు, అంత పెద్ద మనిషి ఇక్కడ. వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో వచ్చిన లాభం కంటే సౌత్ క్యాపిటల్గా హైదరాబాద్ ఏర్పడడం వల్ల 10 రెట్లు ఎక్కువగా లాభం జరుగుతుంది తెలంగాణ, ఇంకా ఎక్కువనే జరుగుతుంది. చాలామందికి అరే సెకండ్ క్యాపిటల్ అయితే మొత్తం కేంద్రం ఆధిపత్యంలో పోతుంది అనే ఒక భ్రమ. మన అంబేద్కర్కి తెలియదా కేంద్రం ఆధిపత్యంలో పోతున్న విషయం? రాజ్యాంగం రాసింది అంబేద్కరు, అవునా? రాజ్యాంగం రాసింది అంబేద్కర్. మరి తెలంగాణలో వాళ్ళకి క్యాపిటల్ ఇస్తే కామన్ క్యాపిటల్ సెకండ్ క్యాపిటల్ హైదరాబాద్ చేస్తే వాళ్ళకి ఆధీనం పోతాను తెలియదు అంబేద్కర్కు? ఇవాళ చాలా స్పష్టంగా మనకు గమనించాల్సింది ఏంటంటే 254 కేంద్ర ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. 254 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో వచ్చే ఉద్యోగాలు ఇంకా అదనంగా వాటికి అనుబంధంగా కూడా ఉన్నాయి. ఇంకా వాటన్నిటిని వస్తే ఒక 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇక్కడ సెకండ్ క్యాపిటల్ అయితే. తెలంగాణ వస్తే ఇప్పటివరకు 12 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాలు నింపలేకపోయారు వాళ్ళు, 1,00,000 ఉద్యోగాలుగా నింపలేకపోయారు. కానీ ప్రభుత్వ ఉద్యోగాలే అన్నీ వస్తాయి. ఇంకా ప్రైవేట్ ఉద్యోగాలు 30-40 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. క్యాపిటల్ పరిధి పెరుగుతుంది. 65 సంవత్సరాలు మా ఉద్యోగస్తులకు అయితే నేనంటే ఉద్యోగం మానేసిన అనుకోండి, రాజీనామా చేసిన, 12 ఏళ్ళు ఉండగానే రాజీనామా చేసిన. ఉద్యోగాలు ఉండే అనే వాళ్ళకు 65 ఏళ్ళు పెరుగుతుంది. ఇట్లా మీ రైల్వే బడ్జెట్ పెరుగుతుంది ప్రధానంగా. సెకండ్ క్యాపిటల్ అయితే మీ రైల్వే బడ్జెట్ పెరుగుతుంది ఎక్కువ. ఎందుకు పెరుగుతుంది చెప్పండి? క్యాపిటల్ పరిధి పెరుగుతుంది. ఇక్కడ సెకండ్ క్యాపిటల్ వస్తే పరిధి పెరుగుతుంది. ఈ సికింద్రాబాద్ రైల్వే పరిధి పెరుగుతుంది, కాజీపేట డివిజన్ రైల్వే డివిజన్ పరిధి పెరుగుతుంది, బడ్జెట్ వస్తుంది మీకు. బడ్జెట్ అత్యధిక బడ్జెట్ వస్తుంది. కానీ దాని మీద అసలు ఇంతవరకు మాట్లాడే చరిత్ర లేదు రైల్వేస్. రైల్వే వాళ్ళు మాట్లాడాలి ఈ సెకండ్ క్యాపిటల్ చేయమని హైదరాబాద్. కానీ అంబేద్కర్ అంత మేధావి. ఇవాళ ఈ ప్రాంతం కూడా డెవలప్ కావాలని చెప్పి, ఉత్తరాది మాత్రమే ఎట్లా డెవలప్ అవుతుంది, దక్షిణాది కూడా డెవలప్ కావాలని చెప్పేసి 55లోనే చేస్తే ఇంతవరకు పూసలేదు పాసలేదు దాని గురించి మాట్లాడే చరిత్ర లేదు. ఇలా రైల్వేస్ వెనకబడడానికి కారణం ఏంటంటే మనకు సెకండ్ క్యాపిటల్ రాకపోవడం, మనకు సుప్రీంకోర్టు రాకపోవడం వలన. ఇలా ఒక సుప్రీంకోర్టులో వెళ్ళాలంటే 2,000 కిలోమీటర్లు పోవాలి. 2,000 కిలోమీటర్లు పోయి మొన్న ధర్నా చేశారు కదా మీరు, మనం చేసిన కాదు, పోయి అక్కడ పోయి చేయాలి. అదే మనం ఇక్కడైతే సుప్రీంకోర్టు బెంచ్ ఇడికి వస్తుంది, క్యాపిటల్ అయితే ఈయనే వస్తాయి. మొత్తం విదేశీ ఫారెన్ ఎంబసీస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. 157 దేశాల ఫారెన్ ఎంబసీస్ ఉన్నాయి ఢిల్లీలో. వాటి కరెన్సీ విలువ ఎంత తెలుసా మీకు? వాళ్ళు అక్కడ ఢిల్లీ క్యాపిటల్ మున్సిపల్ పరిధిలో వాళ్ళు కడుతున్న కరెన్సీ విలువ, ట్యాక్సుల విలువ మీకు మొత్తం దక్షిణాది మొత్తానికి ఎంత అమౌంట్ అయితే ఒక ఢిల్లీ మున్సిపాలిటీకి అంత అమౌంట్ వాళ్ళు కడుతున్నారు. ఎవరు? ఆ ఫారెన్ ఎంబసీస్ వాళ్ళు. అంటే రేపు మన క్యాపిటల్ అయితే ఇక్కడైతే సెకండ్ క్యాపిటల్ అయితే ఇక్కడ కూడా అంబసీలు వస్తాయి కదా. ఒక నిమిషం అయిపోయింది, అంబసీలు వస్తాయి కదా మీకు. సో నేను ఎందుకు ఈ విషయాలు ఏమనెత్తున్నా అంటే, మన అయోధ్యపురం భూ నిర్వాసితులకు ఎవరైతే మీరున్నారో మీకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాం. మా బీజేపీ
బీజేపీ ప్రకటించేది మీకు, నేను బీజేపీగా ప్రకటిస్తున్నాను. సంపూర్ణ మద్దతు ప్రకటిస్తాం మీకు. దక్షిణ జనతా పార్టీ ఇవాళ ఉత్తర జనతా పార్టీని ఈ ఏ ఊర్లో కూడా రానియకుండా చేయాలి. ఆ ఉత్తర జనతా పార్టీ వల్లనే మారవాడీలు వస్తున్నారు. ఉత్తర జనతా పార్టీ వల్లనే గుజరాతీలో మారవాడీలో ఇవాళ రెచ్చిపోతున్నారు. ఇక్కడ మనది కాక మొత్తం ఏ వ్యాపారం కూడా మనది కాకుండా పోయింది. ఇలా ఢిల్లీ వాళ్ళ, పంజాబ్ వాళ్ళ వీళ్ళంతా రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే ఈ ఉత్తర జనతా పార్టీలో, అందులో కాంగ్రెస్ కూడా ఉత్తర జనతా పార్టీ, అది కూడా పెద్ద తేడా కాదు. సో కాబట్టి ఇవాళ ఆ పార్టీలను వాళ్ళ అధికారాన్ని ప్రశ్నించకుండా, మన అస్తిత్వం గురించి మనం మాట్లాడకుండా మనకు న్యాయం జరగదు. మీ భూ నిర్వాసితుల కోసం నేను వచ్చి ఒక్కరోజు లేదంటే 2 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను మీకోసం. లేదంటే హంగర్ స్ట్రైక్ వాళ్ళను నన్ను అరెస్ట్ చేసేదాకా, లోపలేసేదాకా. మొన్న ప్రొఫెసర్ సోనమే కదా మనవాడు కదా, ఆయన సోనం వాంగ్చుంగ్ చేశాడు కదా, చేస్తేనే కదా రాజీనామా జరిగింది. సో మీకోసం, మీకు న్యాయం జరగడానికి నేను వస్తాను. దయచేసి మన ప్రాంతం, నేను వరంగల్ వాసి, నా ప్రాంతం వరంగల్ పార్లమెంట్ మెంబర్గా పోటీ చేసిన వ్యక్తిని నేను. ఇండిపెండెంట్గా మీ రైల్వే కార్మిక శాఖ కూడా మద్దతు ఇచ్చింది నాకు. ఎస్సీ ఎస్టీ అక్కడ అంత సిఐటి అనా మనది, సిఐటి పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చింది ఆ రోజు. నాగన్న నేతృత్వంలో నేను మొత్తం ఆ రైల్వే మన కార్మిక శాఖ కార్మికులందరి అన్ని మీటింగ్లలో పాల్గొన్న అన్న నేతృత్వంలో. సో కాబట్టి మీకోసం ఖచ్చితంగా వస్తా. మీరు ఒక డేట్ పెట్టండి, ఆ డేట్ రోజు వచ్చి కూర్చుంటా. నేను మీకు న్యాయం జరిగేదాకా కూర్చుంటా. ఏమంటున్నా, న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. ఖచ్చితంగా సోనం వాంగ్చుంగ్ లాగా కొన్ని త్యాగాలకు పాల్పడాలి మనం. ప్రొఫెసర్ సోనం ఆయనను మనం అక్కడ ఎక్కడో పాపం నార్త్ ఈస్ట్ స్టేట్స్లలో ఉండి ఇలా దేశంలో మొత్తం సంచలనమైన వ్యక్తిగా మారాడు ప్రొఫెసర్ గారు. ఇలా గాలి వినోద్ కుమార్ కూడా ఇలా ఆయన స్ఫూర్తితో మీ ముందుకు రావడానికి, మీకోసం చేయడానికి మద్దతు ఇస్తానని తెలియజేస్తూ, త్వరలోనే శ్రీనన్నకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, మేము వస్తాం, మీకు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని చెప్పి హామీ ఇస్తూ, ఇంకా రానున్న రోజుల్లో దక్షిణాదికి సంబంధించి మొన్న అక్క వాళ్ళు మొన్న మార్వాడి గోబ్యాక్ అన్నారు. ఒక్క మార్వాడి గోబ్యాక్ సరిపోదు, నార్త్ ఇండియా గోబ్యాక్, నార్త్ ఇండియా గోబ్యాక్, నార్త్ ఇండియా పార్టీలు కూడా గోబ్యాక్, నార్త్ ఇండియా పార్టీలు కూడా గోబ్యాక్. ఈ నినాదం తీసుకోవాలి ఖచ్చితంగా. దక్షిణాదిలో కొంచెం అవినీతి పనులు కొంచెం ఉన్నా కూడా కొంతవరకు మనం వాళ్ళని దగ్గర తీసుకున్నా పర్వాలేదు, కానీ ఉత్తరాది వాళ్ళతో మాత్రం చాలా ప్రమాదం బిడ్డ. మనం ఈ నార్త్ ఇండియా పార్టీలతో మాత్రం చాలా ప్రమాదం అని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నకు వీసీకే, మా టైగర్ వాళ్ళ పుట్టినరోజు, ఎవరు తిరుమావాలని పుట్టినరోజు ఇవాళ ఆగస్టు 17 పెద్ద ఎత్తున దళిత జాతి, దక్షిణాదిలో దళిత జాతి అంతా సంబరాలు జరుపుకునే రోజు. మరో అంబేద్కర్ దక్షిణాదికి తిరుమావాలన్ గారు, ఆయన పుట్టినరోజు జయంతి సందర్భంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తాను. జై భీమ్, జై భీమ్.